కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు మేరకు మోత మోగిద్దం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు పల్లాలు ప్లేట్లు మోగించే నిరసన తెలియజేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు సాక్ష్యాలను సృష్టించి న్యాయ వ్యవస్థని మోసం చేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వం. ఇది తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ చంద్రబాబు నాయుడు గారి మీద నిరాధారమైన కేసులు, ఏ ఆధారం లేకుండా, ఆయన మీద ఏ సాక్ష్యాలు లేకుండా ఆయన మీద అక్రమంగా కేసు బనాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో బెయిల్ కోరలేదు. నా పైన పెట్టిన కేసే అక్రమమైన కేసు ఎత్తేయాలని చెప్పి కోర్టుకు వెళ్లారు. త్వరలో ఆయన న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి రాజమండ్రి జైలుకి పంపించిన కాడి నుంచి కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి.